నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం ప్రసారమయ్యే మన ఛానల్‌లో రాశి ఫలితాల ద్వారా చాలా సంవత్సరాల నుంచి అలా కొనసాగుతూ ఉంది. మీ నుంచి కూడా విశేషమైన స్పందన లభిస్తూ ఉంది. ఇక ఈ ఫిబ్రవరి మాసానికి సంబంధించి మేషరాశి మొదలు మీనరాశి వరకు ఏ విధంగా ఉంది, వివిధ రాశుల వారికి తెలియజెప్పే ముందు మనకి అమావాస్య నాడు ఏ విధంగా జరుపుకోవాలి, ఏమిటి దాని యొక్క విశిష్టత ఏమిటి, వివిధ రాశుల వారికి ఏ విధంగా ఉంది అనేది వివరిస్తారు గురువు గారు. దాన్ని కూడా నోట్ చేసుకోండి. ఇక రాశులకు సంబంధించి మేషరాశి మొదలు మీన రాశి వరకు వివిధ రాశుల వారికి ఏ విధంగా ఉందో కూడా వివరిస్తారు. ప్రతి ఒక్కళ్ళు నోట్ చేసుకోండి. డౌట్ ఏదన్నా ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి, లేదా గురువు గారిని కూడా సంప్రదించవచ్చు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయడం ద్వారా. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. ఈ రాశులు వివిధ రాశుల వారికి మేషరాశి మొదలు మీన రాశులు 12 రాశుల వారికి ఓవరాల్గా అసలు గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఎలాంటి పూజలు ఎలాంటి హోమాలు ఏమన్నా చేసుకోవచ్చా, ముఖ్యంగా అమావాస్యకు సంబంధించి ఇలాంటి వివరాలు చెప్పండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. ద్వాదశ రాశుల వాళ్లకు కూడా ఈ ఫిబ్రవరి మాసములో ఎలా ఉంది ఏమిటి అనేటువంటిది ప్రతి మాసము తెలియజేసినట్టుగానే ఇప్పుడు కూడా తెలియజేయబడుతుంది. అయితే చాలామందికి కొంచెము మిశ్రమ ఫలితాలుగా గోచరిస్తూ ఉన్నాయి ఈ మాసములో. ఇలా ఉండేటువంటి వాళ్లకు ఈ అమావాస్య ఏమిటి అంటే, ఇక్కడ పుష్యమాసముతో కూడినటువంటి అమావాస్య, చొల్లంగి అమావాస్య, మౌని అమావాస్య అని మనకు వస్తూ ఉన్నది. అయితే మంగళవారము బుధవారము అనేటువంటిది వస్తూ ఉన్నది. 29, 28, 29 తారీఖుల్లో వస్తూ ఉన్నది. అయితే మనము ఫిబ్రవరి 1వ తేదీ నుంచి మనము రాశి ఫలాలు చెబుతూ ఉన్నాము కాబట్టి వాళ్లకు అన్ని రకాల మేలు జరగాలి 12 రాసుల వాళ్లకు అంటే మీరు ప్రతి వాళ్ళము మనము హోమాలే చేసి ఇంకేవో చేసుకోనక్కరలేదు, ఎక్కడికి వెళ్ళాల్సినటువంటి అవసరము లేదుగాక. నేను ఎందుకు చెబుతున్నాను అంటే 28వ తారీఖు సాయంకాలము మంగళవారము అమావాస్య ప్రారంభమై బుధవారము సాయంత్రము దాకా ఉంటూ ఉన్నది కనుక ఈ అమావాస్య రోజు మీరు చేయాల్సినటువంటి పనులు ఏమిటంటే, మీకు ఇంకా బాగుండాలి, మేలు జరగాలి, అనేక రకాల యోగాలు కలగాలి, ఈ ఫిబ్రవరి మాసం అంతా కూడా మేలు జరుగుతుంది అంటే ముందు దైవానికి నమస్కారం చేసుకుంటే తర్వాత మన జీవితం బాగుంటుందని కదా వెళుతున్నాం. మంచి జరిగిన తర్వాత కూడా వెళతాం ఎలాగో దేవాలయానికి. అందులో భాగంగానే ప్రతి వాళ్ళు కూడా మంగళవారము సాయంకాలము కానీ మామూలుగా బుధవారము ఉదయము కానీ మీరు చేయాల్సింది ఏమిటంటే, మంగళవారం సాయంత్రం అయితే పసుపు గణపతిని చేసుకొని రాత్రికి మీరు కందిపప్పుతో గణపతికి అర్చన చెయ్యండి, అష్టోత్తరము చెయ్యండి. ఆ కందిపప్పును ఆ గణపతి పసుపు గణపతిని కందిపప్పునంతా కూడా ఒక చోట అని పెట్టి ఆ గణపతిని కావాల్సింటే మరుసటి రోజు మీరు నీళ్ళల్లో కలిపేయవచ్చును, చెట్లల్లో కానీ దానిలలో కానీ. అలాగే బుధవారము నాడు మాత్రము నువ్వులతో అర్చన చెయ్యండి. ఈ రెండు గనక పాటించినారు అంటే మీకు చాలా మేలు జరుగుతుంది. మీ జీవితంలో కొన్ని ఇబ్బందులు ఉండేటివి తొలగిపోయి మేలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇది అన్ని రాసుల వాళ్ళు పాటించవచ్చును, మేం మాత్రమే ఇంకొకరు కాదు అనేటువంటిది ఏం లేదు. ఎవరెవరికైతే ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళందరూ కూడా పాటించాల్సినటువంటిది ముందే అని తెలియజేస్తున్నాను. గురువుగారి తదుపరి రాశి తులారాశి. తులారాశి వారికి ఏ విధంగా ఉందండి ఫిబ్రవరి మాసం? తులారాశి వారికి ఈ ఫిబ్రవరి మాసం అంతా ఎలా ఉంది అంటే అత్యద్భుతముగా ఉన్నది, చాలా బాగుంది అని చెప్తున్నాను నేను. చాలా ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకోవడం జరుగుతుంది. ఆర్థికంగా ఉన్న ఇబ్బందులు కొన్ని ఉన్నప్పటికీ కూడా వాటిని అధిగమించి ముందుకు వెళతారు. అవసరానికి ధనం అనేటువంటిది మీ చేతికి అందుతుంది. చాలా కాలముగా బాధిస్తున్నటువంటి కొన్ని పనులు తప్పకుండా మీకు వాటిని ముందుకు వెళ్ళి విజయవంతం చేసుకోగలుగుతారు. అనారోగ్యముల నుండి ఉపశమనము పొందేటువంటి విధముగా ఉంటున్నది. ఎప్పటి నుంచో బాలేదు, చిన్నదేదో బాధిస్తుంది మనసుకు అనేటువంటిది ఇంకేమి లేదయ్యా నీకు అని చెప్తారు డాక్టర్లు. సంతోషముగా ఆత్మబలముతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది గాక. ధైర్యముతో కొన్ని వ్యవహారాలలో ముందుకు సాగుతారు.
వృత్తి ఉద్యోగాలలో అధికారులతో ఉన్నటువంటి ఇబ్బందులతో కొన్ని ఇబ్బందులు పడిన వాళ్ళందరూ కూడా మళ్ళీ సఖ్యతకు లోనై అనుకూలం చేసుకొని వాళ్ళను ముందుకు వెళ్ళే విధముగా ఉంటుంది గాక. తద్వారా మీరు చాలా మంచి ప్రయోజనాలు పొందుతారు. చాలా వరకు పరిష్కారం జరుగుతాయి గాక. సమస్యలన్నీ కూడా కోర్టు సంబంధితమైనటువంటి వివాదాల నుండి బయటపడడానికి అనుకూలవంతముగా ఉన్నది. కోర్టు తీర్పులు మీకు చాలా అనుకూలముగా వస్తాయి. ఈ మాసములో వచ్చే అవకాశాలు ఉన్నాయి అని తెలియజేస్తున్నాను. అలాగే నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేయటం జరుగుతుంది గాక. నూతన వ్యాపార ప్రారంభానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ చేసుకుంటారు. ఒక కొత్త ఒరవడిని సృష్టించాలి, ఎప్పుడూ ఉన్నటువంటిది కాకుండా ప్రజానీకాన్ని నా వైపుకు ఎలా తిప్పుకోవాలి అనేటువంటి విధానంలో మీరు కొంచెం సిద్ధాస్తులు కనుక శుక్రుడి యొక్క అనుకూలత బలముగా ఉండి మీకు మేలు జరిగే అవకాశాలు కొంచెం ఎక్కువగా ఉన్నాయి. విద్యార్థులు చదువు దగ్గర చాలా అనుకూలవంతముగా ఉన్నది. నిరుద్యోగులకు మంచి యోగకాలముగా ఉన్నది. ప్రయత్నాలు చేయండి, మీకు తప్పకుండా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉన్నది. ధనపరంగా మధ్యవర్తిత్వము చేయటం అనేటువంటిది మాత్రము మంచిది కాదు. ఎవరికి మీరు షూరిటీ లాంటివి ఉండొద్దండి. ఎక్కడా సంతకాలు పెట్టకండి. ఎంత తెలిసిన వాడైనా, ఎంత కావాల్సిన వాడు అయినా పూర్తి నేను మాట మీరలేను, నాకు చాలా అంటే చాలా కావాల్సిన వ్యక్తి, నా శరీరంలో భాగము అన్ని అనుకున్నటువంటి వ్యక్తికి తప్ప మీరు స్నేహపరంగానో తెలిసినవాడు అనో అలా ముందుకు వెళ్ళి పెట్టేటువంటి పరిస్థితులు ఎప్పుడూ కూడా చేయొద్దండి అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నాను. ఇక విద్యార్థులకు బాగుంది. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు చాలా అనుకూలవంతముగా ఉన్నది. అలాగే ఈ సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు కానీ, సీరియల్స్లో నటించేటువంటి నటీనటులకు కానీ, ఇక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునేటువంటి వాళ్లకు కానీ కొంచెం మందకొడిగా సాగుతూ ఉంటుంది. కానీ తప్పకుండా మేలు జరుగుతుంది గాక. ఏది ఏమైనా మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను పరిశీలన చేసుకోండి, మేలు జరుగుతుంది. ఇక మాసం అంతా బాగుంది, కొన్ని విషయాలు తప్ప. గురుగారు చెప్పండి, దైవారాధన, దిక్కులు, రంగుల విషయం చెప్పండి. రంగుల విషయానికి వస్తే ఎటువంటి దుస్తులు వేసుకుంటే బాగుంటుంది అని కనుక అనుకుంటే మంచి కలర్ఫుల్ వేసుకోండి, అద్భుతంగా ఉంటుంది. వైట్ ఎక్కువగా వాడండి, ఇంకా మేలు బాగా జరుగుతుంది గాక. ఒకటి. రెండవది, దిక్కుల విషయానికి వచ్చేటప్పటికి 4 దిక్కులు బాగానే పనిచేస్తాయి. కొంచెము నార్త్ అనేటువంటిది కొంచెము తక్కువగా మీకు పని చేయవచ్చును, అంతే, అంతకు మించి వేరే ఏమీ లేదు, కానీ పనిచేస్తుంది గాక. ఇక దైవారాధన విషయానికి వచ్చేటప్పటికి అమ్మవారిని ఆరాధించండి, తప్పకుండా మీకు మేలు జరుగుతుంది గాక. చాలా చక్కగా చెప్పారు. తులారాశి వారికి కూడా మాసం అంతా బాగుంది. చిన్న ఒడిదుడుకులు ఉంటాయి, వాటిని అధిగమించడానికి ఎక్కువగా అమ్మవారిని ఎక్కువగా ఆరాధించండి. చాలా కలర్ఫుల్గా డ్రెస్సింగ్ వేసుకోండి, ముఖ్యంగా వైట్ కలర్ ఎక్కువగా యూజ్ చేయండి. ఇక దిక్కుల విషయానికి వస్తే నార్త్ కాస్త తక్కువ, 4 దిక్కులు పనికొచ్చినా నార్త్ కొంచెం తక్కువగా లాభిస్తుంది అన్నట్టుగా చెప్తున్నారు గురువుగారు. ఏదేమైనప్పటికీ వ్యక్తిగత జాతకాలు పరిశీలించుకొని ముందుకు వెళ్ళండి. గురువుగారి దగ్గర వ్యక్తిగత జాతకాలు పరిశీలించుకోవాలి అనుకున్న వారు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో కలుద్దాం. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు, కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UKలో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.